18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి కె మోహన్ కుమార్ పిలుపునిచ్చారు. చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో నిర్వహించిన 16వ జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఓటు అనేది రాజ్యాంగం కల్పించిన వజ్రాయుధమని పేర్కొన్నారు. ఎన్నుకునే శక్తి ఒక్క ఓటుకే ఉందని, దేశ భవిష్యత్తు ఓటర్ల చేతుల్లోనే ఉందారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, బిఎల్ఓలు, విద్యార్థులు, సీనియర్ సిటిజన్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం 60 సంవత్సరాలు నిండిన తర్వాత నుంచి మనం ఒక ప్రత్యేక రోజుగా మనం చేసుకుంటూ వెళ్తున్నాము. 2011 నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. సో 2011 నుంచి ఇప్పటికీ ఇది 16వ జాతీయ ఓటర్ల దినోత్సవంగా మనం ప్రకటించుకొని ప్రతి సంవత్సరం కూడా ఓటర్లని చైతన్యపరుస్తూ 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా ఓటరుగా నమోదు కావాలని, మనకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కుని అందరూ వినియోగించుకుని ఓటర్గా చేరి తన బాధ్యతతో ప్రజాస్వామ్యానికి సంబంధించినటువంటి ఎన్నికల్లో బలమైన పునాదిగా ఓటరు ఉండాలన్న ఉద్దేశంతో ఈ జాతీయ ఓటర్ల దినోత్సవం యొక్క ప్రాముఖ్యతని ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. దాదాపుగా భారతదేశం సంబంధించినటువంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలు అనేది ఒక పెద్ద సవాలు. ఆ ఎన్నికలు